ప్రైజ్ ది లార్డ్. మనము దేవుని బిడ్డలుగా జీవించేటప్పుడు మనకి ఎన్నో శోధనలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో దుఃఖకరమైన సందర్భాలు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని మనము ఆల్రెడీ అనుభవించుంటాం. కానీ మనము దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించేటప్పుడు మనము దేవుని వైపు చూసి నడవాలి. ఏ ఇబ్బందులు ఏమి వచ్చినా కానీ మనము దాన్ని నిలబడి దాన్ని ఎదుర్కోవాలి. ఎందుకంటే మనము దేవుని ఎరిగి ఉన్నాము. మనము దేవుని ప్రేమ రుచి చూచి ఉన్నాము. ఆయన ప్రేమ ఎంతో మాధుర్యమైనది, జుంటె తేనె దార్ల కన్నా మధురమైనది, ఎంతో ఎత్తైనది, ఎంతో లోతైనది. మనము దేవుని ప్రేమ కొలచలేము, అది వర్ణనాతీతం. ఆ కల్వరిలో మన కొరకు కాచిన ఆ కల్వరి ప్రేమ, ఇటువంటి ప్రేమ మనం పొంది ఉండగా మనకు దేవుని చిత్తం ఏమిటి, దేవుని ప్రేమ ఏమిటి, దేవుని కరుణ జాలి ఏంటని మనకు తెలుసు. అందును బట్టి మనము దేవుని వెంబడించుచున్నాము. కానీ ఎవరైతే ఈ ప్రేమను రుచి చూడలేకున్నారో వాళ్ళకు ఇదొక వెర్రితనం. దేవుడు లేఖనాలు చెప్పిన విధముగా నశించు వారికి దేవుని వాక్యం ఒక వెర్రితనం, రక్షింపబడిన వారికి అది నిత్య జీవం. అందుకని మనము వెలుగులో ఉన్నప్పుడు మన సహపాఠి వాళ్ళు చీకటిలో ఉండగా వాళ్ళని మనము గ్రహించి వాళ్ళని వెలుగులోనికి రావడానికి మనము ప్రయత్నించాలి. మన దేవుని ప్రేమను వాళ్ళు కూడా రుచి చూడడానికి మనవంత సహాయం మనం దయచేయాలి. మనుష్యుడు పై రూపం చూస్తాడు, కానీ అంతరంగంను ఎరుగువాడు ఆయనే. మన యేసుక్రీస్తు మన హృదయాంతరంగము ఆయనకు తెలుసు. మన తలంపులు పుట్టక మునుపే ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి మనము ఈ లోకంలో ఆయన కొరకు జీవించుచుండగా మనకి ఎదురయ్యే అవమానాలు, నిందలకి మనము భయపడకూడదు. అవి వచ్చినా కానీ వాటిని ఎదుర్కొని ఆయన కొరకు నిలబడాలి.